Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. జూన్ 14th చెందినటువంటి వాక్య భాగం యెషయా 46. దేవుని ఉద్దేశాలను అన్యుడైన కోరేష్ ద్వారా దేవుడు సాధించుకుంటాడని ఇశ్రాయేలు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అన్యుడిని ఎట్లా వాడుకుంటాడు? మనకంటే దౌర్భాగ్యుడైనటువంటి అన్యుల్ని ఏ విధంగా బబిలోనీలు ఏ విధంగా వాడుకుంటాడని హెబకుకు ఏ విధంగా ప్రశ్నించాడో అదే విధంగా ఇశ్రాయేలు కూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మన సంగతి ఏంటి? దేవుడు తన సార్వభౌమత్వాన్ని బట్టి ఎవరినైనా వాడుకుంటాడు, అన్యుని కూడా వాడుకుంటాడు. మరి మనం హింసకుండా వెళుతున్నామనంటే దేవుడు మనల్ని పరీక్షించటానికి, మనలో ఉన్నటువంటి కలుషితాన్ని, ఆ యొక్క దుర్మార్గతను, ఆ పాపాన్ని తీసివేయటానికని దేవుడు మరి ఈ కార్యం చేస్తున్నాడు అని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుని వైపుకు మనం తిరగాలి. ఎవరినన్నా దేవుడు వాడుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 46 నాకు 3 భాగములు ఉంటున్నాయి. ప్రతి విభాగంలో, ఈ 3 విభాగాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సజీవుడైన దేవుని ఎడల ఇశ్రాయేలు నమ్మకంగా ఉండాలనేటువంటి పిలుపునిస్తున్నటువంటి ఈ విభాగాలుగా ఉంటుంది. ఈ 3 విభాగాలు. మొదటి 2 వచనాల్లో బబిలోను దేవుళ్లను యెషయా ఎక్కిరిస్తున్నాడు. బెల్ మాడుక్లోని బెల్ అనగా ప్రభు, బాల్ బిరుదుతో అది సమానం. బాల్ దేవత కదా, బాల్ అంటే ప్రభు అని అర్థం. బబిలోను ముఖ్య పట్టణం యొక్క ప్రధాన దేవుడైన మార్దుకునకు అన్వయిస్తున్న బిరుదు. బబిలోను ముఖ్య పట్టణానికి ఉన్నటువంటి వాళ్ళ దేవుడు అన్నమాట. బెల్ మార్డుక్ కుమారుడు నిబో రచనలకు జ్ఞానమును పోషించే దేవుడు. ఈ నిబో ఎవరంటే ఆయన ప్రింటింగ్ అంటే జ్ఞానం కలిగి మరి బుక్స్ను రచించడానికి సహాయం చేసేటువంటి దేవుడు నిబో. నూతన సంవత్సర ఉత్సవాల్లో బెల్ మాడుక్ను, నెబోను వీధుల గుండా ఎసాగిలో ఉన్నటువంటి ఆ మందిరానికి తీసుకువెళ్తారు, ఊరేగింపుతో తీసుకువెళ్తారు. మతపరంగా వార్షిక ఉత్సవాల్లో అన్నిటికంటే ఇది ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. మరి కొన్ని పండుగలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి కదా. ఈ ఊరేగింపు, బెల్ మాడుక్ వాళ్ళని ఊరేగించటం, మరి ఎసాగిల మందిరానికి తీసుకువెళ్ళటం, అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. బెల్ మాడుక్తో సహా నెబో వంగి తలంచుకునే సమయం వాటి బరువును మోయుట వలన అలసిపోయిన జంతువులు తడబడుచు చెరకు కొనుగోబడతారు. ఆ సమయం వస్తుంది, ఆ విధంగా వచ్చింది అన్నట్లుగా చెప్పచ్చు. ఎందువలనంటే అక్కడ గతించి చెరకు వెళ్ళటం, చెర నుండి రావటం, దాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు కదా యెషయా. కాబట్టి చెరకు కొనుబడతారు అని అక్కడ ముందు చెప్పాడు. అది జరుగుతుంది. 6వ శతాబ్దంలో పర్షియన్లు అధికారంలోనికి వచ్చినప్పుడు అక్షరాలా ఇది
జరగలేదు. బెల్మార్డుకి అది జరగలేదు. ఎందువలనగా బబిలోను దేవుళ్ళ పరిస్థితిని కోరేషు సంరక్షించి మెరుగుపరిచాడు. మరి కోరేషు వచ్చినప్పుడు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఏ ఏ దేశాల్లో ఉన్నటువంటి ఆ విగ్రహాలని, ఆ దేవుళ్ళని వాళ్ళని ఆయన సంరక్షించాడు, ఆయన ప్రోత్సహించాడు. చాలా కాలమునకు నిజంగా బెల్మాడుకు కానీ నెబోకు కానీ రూపుమాపులు లేవు. కొంతకాలం అయిన తర్వాత ఇక వాళ్ళ సంగతి ఎవరూ పట్టించుకోలేదు. బెల్ అనే ఆయన, మార్డుక్ అనేటువంటి ఆయన, ఇక ఎవరున్నారు ఇప్పుడు? ఆ యొక్క వాటి ఆరాధన మాత్రం లేదు. కానీ లక్షలాది ప్రజలు నేటి వరకు ఇశ్రాయేలు దేవుని ఆరాధిస్తుంటున్నారు. దానికి దీనికి పోలిక అన్నమాట. రెండవ విషయం, నెక్స్ట్ 3 నుండి 7 మనం 7 దాకా చదువుకుందాం. మొదటి విభాగం, రెండవ విభాగం రెండింటిని చదువుకుందాం. యాకోబు ఇంటి వారలారా, యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు 3 కాదు, మొదటి నుండి చదువుకుందాం. మొదటిది చదవలేదు కదా. బేలు కూలుచున్నది, నెబో కృంగుచున్నది, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి. మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. యాకోబు ఇంటి వారలారా, అది ఇంతవరకు మొదటి విభాగం. ఇది రెండవ విభాగం, 3 నుండి 6 వరకు. ఈ రెండవ 3 నుండి 7 వరకు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంకబెట్టు కొనిన వారలారా, నా మాట ఆలకించుడి. వాళ్ళని ఓదార్చేటువంటి రీతిగా ఆ యొక్క అందరినీ కాదు, శేషులు అంటే దేవుని దగ్గరికి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు. యెరూషలేముకి తిరిగి రావటమే కాదు, దేవుని దగ్గరికి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగలపడి నమస్కారము చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయేవారును వెండి తూచువారును దాని దేవతగా రూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. 7వ వచనం. వారు భుజము మీద దానిని ఎక్కించుకుందరు, దాని మోసికొని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. దీని గురించి మనం ఏమి నేర్చుకుంటాం? విగ్రహారాధనను ఖండించుటతో దేవుడు కొనసాగుతున్నాడు. ఇప్పుడైతే కొంచెం క్రొత్త తీరు కనిపిస్తుంది. ఈ తీరులో దేవుడు చెప్పుతున్నాడు ఏంటి అని అంటే, విగ్రహారాధికులు వారి విగ్రహములను మోయవలెను. వాటిని మోయి జంతువులు కూడా అలసిపోవును. కానీ నిజమైన దేవుని విషయంలో వేరుగా ఉంటుంది. తన ప్రజలను ఆయన మోస్తాడు. ఆ 2 మతాచారముల మధ్యనున్న భేదమును గుర్తించకపోవుట అసాధ్యం.
విగ్రహారాధికులు విగ్రహాలను మోస్తారు, దేవుడైతే ఆయన మోస్తాడు అని ఇక్కడ యెహోవా దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, సర్వ లోకాన్ని సృజించినటువంటి దేవుడు చెబుతున్నటువంటి నొక్కి చెబుతున్నటువంటి విషయం. ఒకదానిలో ప్రజలే అన్నింటినీ మోస్తాడు. ఒకదానిలో ప్రజలే అన్నింటినీ మోస్తారు, వేరే దానిలో దేవుడు మోస్తాడు, వారి ప్రజలను ఆయన మోస్తాడు. మూడవ విభాగం 8 నుండి 13 వరకు చదువుకుందాం. దీని జ్ఞాపకము చేసుకొని ధైర్యముగా నుండి, అతిక్రమము చేయువారలారా దీని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడను లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనేదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. 13 వరకు. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుతున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని, ఆయన ఎవరో తర్వాత చెప్పుకుందాం. దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు అని పిలుచుచున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలారా, నా మాట ఆలకించుడి. 13. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము లేదు. సియోనులో రక్షణ నుండి నియమించుతున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను. ఇక్కడ ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడు తన ప్రజలను క్రూరంగా కాకపోయినా మొరటుగా మందలిస్తున్నాడు. వారు తిరుగుబాటుదారులు. ఐగుప్తు నుండి వారిని విడిపించి తన కృపను బట్టి దేవుడు చేసిన పరాక్రమం కార్యముల ద్వారా ఒక నూతన ప్రజలుగా వారిని సృష్టించిన విశేష గాథను వారు మర్చిపోయారు. విశ్వాసులు ఇది జ్ఞాపకం చేసుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అవి ఇక్కడ ఉన్నవి 8-9 వచనాల్లో. బహుశా ఇంకా కోరెషు విషయము వారికి అడ్డుగా వస్తుంది. రూపుమాపులు లేకుండా ఆయనను నాశనం చేయుటకు బదులు అన్యుడు, విగ్రహారాధికుడు, మరి ఆ చక్రవర్తి ఆయన్ని దేవుడు రూపుమాపులు చేయకుండా ఆయన వాడుకుంటున్నాడు. బదులు విగ్రహారాధికుడైన రాజును వాడుకొనుట వారు జీర్ణించుకొనలేకపోతున్నారు. కానీ తూర్పు నుండి ఒక క్రూర పక్షిని పిలుస్తున్నాడు. ఇంచుమించు ఖచ్చితంగా కోరేషును గూర్చి చెప్పుతున్నదని తలంచవచ్చు. ఇక్కడ క్రూర పక్షి అంటే ఆయన కోరేషు. దేవుని ఉద్దేశములు ఏమైనప్పటికీ వాటిని తప్పక కోరేషు ద్వారా నెరవేర్చగలడు. కోరేషు ద్వారా, అన్యుడు, విగ్రహారాధికుడు వారి ద్వారా నెరవేర్చుకొనగలడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ పరిస్థితుల్లో మనకి. పరోక్షంగా దేవుడు సార్వభౌముడని, దయాళుడని దీని అర్థము. కాబట్టి ఆయన గూర్చి వేరుగా భావించుట మాని ఆయనను నమ్మాలి.
కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారలా నా మాట ఆలకించుడి. నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు అని దేవుడు ఆయన వైపుకి తిరగమని చెబుతున్నాడు. మీరు కఠినపరుచుకుంటున్నారు, వద్దు, నా దగ్గరికి రండి, నేను మీకు ఎంతో మేలు చేశాను, దాన్ని బట్టి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నా దగ్గరికి రండి అని దేవుడు మనకి ఆయన ఇశ్రాయేలులకే ఆయన చెప్పలేదు, మనకు కూడా ఆ విషయాన్ని చెబుతుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.